హాయ్ ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు పెన్షన్దారులకు 4,000 రూపాయలు ఉచిత ఇసుకను ఇలాగ అమలు చేసింది. ఫ్రెండ్స్, ఇంకా తర్వాత ప్రతి మహిళలకు నెలకు 1,500 ప్రకటించిన పథకాన్ని కూడా అమలు చేయడానికి రెడీగా ఉందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్న కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది. అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెలకు మహిళకు 1,500 చొప్పున ఇస్తానని అప్పుడు కూటమి మేనిఫెస్టోలో విడుదల చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ భాగంగా ప్రకటించిన ప్రతి పథకాన్ని చెప్పిన విధంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఖాతాలో జమ చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వగా ఆ హామీ నిలబెట్టుకునే దశలో అడుగు పడుతున్నాయని తెలుస్తుంది. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళకు ఈ స్కీమ్కు అర్హతలను కలిగి ఉంటారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన వివిధ విధానాలు రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తుందని సమాచారం అందుతుంది. ఈ స్కీమ్ ద్వారా మహిళకు ఏడాదికి ఏకంగా 18,000 రూపాయలు మొత్తం జమ కానుంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణమైన ఈ పథకం కూడా ఒకటని చెప్పవచ్చు. ఏమాత్రం సందేశం లేకుండా అవసరమైతే లేనిది చెప్పవచ్చని ఈ పథకం అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారించినట్టు తెలుస్తుంది. ఇది అతి తొందరలో అమలు చేస్తారని ఇప్పటికే తెలుస్తుంది. నెలకు 1,500 రూపాయలు ప్రభుత్వం నుంచి అందడం ద్వారా మహిళలు దీర్ఘకాలంలో పొందే ప్రయోజనాలు అంత కాదు. ఇందుకు కాయగూరలు, ఇతర నిత్యావసర వస్తువులు ఎవరి సపోర్ట్ లేకుండా కొనుగోలు చేసే అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. మహిళపై అధిక భారం తగ్గించే పథకంను కూటమి సర్కార్ అమల్లోనికి చేస్తుండడంపై ప్రశంసల వర్షం కురుస్తుందని కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ఇదొక గొప్ప పథకం అని చెప్పవచ్చు. ఈ పథకానికి సంబంధించిన కూటమి సర్కార్ ప్రతి పథకాన్ని వేగంగా అమలు చేసే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలను ప్రజలు పొందవచ్చు. ఏపీ సర్కార్ మరోవైపు అభివృద్ధి దిశగా అడుగు వేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ప్రతి ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దిశగా కూటమి నిర్ణయం ఉందని సమాచారం అందుతుంది. కూటమి సర్కార్ ప్రతి పథకాన్ని